తెలుగు రాజ్యం టీవీకి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమరావతిని రాజధానిగా తీసుకురావడానికి, అక్కడ పెద్ద మహానగరాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన చాలా ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా ఆ ప్రాజెక్ట్‌ని మొత్తము డిబంక్ చేశారు. ఇంకా ముందుకి అసల అక్కడి నుంచి రాజధాని 3 రాజధానుల ప్రాజెక్ట్ అని, అట్లాగే వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ రాజధాని అని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఇట్లా ఈ రకంగా మొత్తంగా కూడా అమరావతి అనే దాని మీద ఆయన ఫోకస్ పెట్టకుండా అమరావతికి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఉద్యమం చేశారు. అమరావతిలో ఇంతకుముందు కట్టిన భవనాలను గానీ, వాటిని గానీ మొత్తంగా కూడా ఈ ముళ్ళ కంపలు ఏర్పడి మొత్తంగా కూడా ఒక శిథిలంలాగా తయారైంది అమరావతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ప్రియారిటీస్ ఇటు పోలవరం, అమరావతి అని చెప్పారు. పోలవరం తర్వాత ఆయన అమరావతిని విజిట్ చేశారు. విజిట్ చేశాక నెక్స్ట్ ఇప్పుడు అమరావతిని ఇట్లా మొత్తం ముళ్ళ కంపల్లో చిక్కుకుపోయిన అమరావతిని ఎలా బయట పడేస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు మొత్తం తెలుగు ప్రజల ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఇందుకు సంబంధించిన వ్యవహారాన్ని ఇందుకు సంబంధించిన విశ్లేషణని, ఇందుకు సంబంధించిన వివరాలను మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహమూర్తి గారు అందిస్తారు. నరసింహమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు అమరావతి విషయం మీరు ఎన్నో రోజులుగా మీరు ఫాలో అవుతున్నారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు రాజధాని అంటూ లేదు. దాన్ని ఒక అమరావతిలో ఒక కొత్త రాజధాని నిర్మించాలని చెప్పేసి మొత్తంగా కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎదుగుదల చేయడానికి కూడా అదే ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ కింద ఉపయోగపడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది మొత్తం డిబంక్ అయింది. ఇప్పుడు మళ్ళా నిన్న చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు నెక్స్ట్ అసలు అమరావతిలో ఏమి జరగబోతుంది అంటారు? చంద్రబాబు నాయుడు దాన్ని ఏ రకంగా మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళగలుగుతారంటారు? ముందుగా మీకు తెలుగు రాజ్యం వీక్షకులకి, యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు అమరావతి ఒక 5 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా జగన్ గారి యొక్క హయాంలో ఉండిపోయింది. పైపెచ్చు అక్కడ ఉన్న దాంట్లో కొంతమందికి భూములు కూడా అలాట్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. సిఆర్డిఏ యాక్ట్ను కూడా పక్కకు పెట్టి తను ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ రైతుల యొక్క ఉద్యమం, 1630 రోజుల పాటు జరిగిన ఉద్యమం, అదేవిధంగా ఈ వివాదం న్యాయస్థానాల్లోకి వెళ్ళడం, న్యాయస్థానం అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ వెంటనే దీని ఒక 3 నెలల లోపలే ఈ రైతులకు ఇవ్వాల్సిన స్థలాల్ని అలాగే అమరావతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోర్టులో ఇవ్వడం, తిరిగి మళ్ళీ అసెంబ్లీలో జగన్ గారు అంతకు మునుపు 3 రాజధానుల అనే అంశాన్ని వెనక్కి తీసుకొని సిఆర్డిఏని రివైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ భవనాల కోసం, రోడ్ల కోసం ఖర్చు చేశారు. భవనాలు అక్కడ ముందు కొంతమంది దీన్ని గ్రాఫిక్స్ అన్నారు. రెండోది వాళ్ళకి కావాల్సిన ముఖ్యంగా చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ యొక్క లాభాల కోసమే ఈ అమరావతి అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. మూడోది ఇదంతా కూడా ముంపుకి గురవుతుంది, ఇది సరైన ప్రదేశం కాదు. ఎందుకంటే కొండవీటి వాగు అది ఒక చైనాలో నది పొంగినట్టుగా అది ఎప్పుడు పొంగుతుందో ఎప్పుడు ముంచెత్తుందో అనేది తెలియదు. రెండోది 3 పంటలు పండే నల్లరేగడి భూమి, ఇటువంటి అంశాలన్నీ కూడా చేర్చుకొచ్చినాయి. ఆనాటి మున్సిపల్ మంత్రిగా ఉన్న మన సత్యబాబు గారు కూడా దీన్ని ఒక శ్మశాన వాటిగా కూడా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యమైన ఇప్పుడు మీరు చెప్పిన స్టేజ్ అవన్నీ దాటిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఆయన ఏం చేస్తే ఇది ముందుకెళ్ళగలుగుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. నిధులు కావాలి ఇప్పుడు దీనికి. అంటే పెద్ద ఎత్తున నిధులు అంటే 2 ఉన్నాయండి సత్యనారాయణ గారు. ఇందులో మనకి బ్లూ అండ్ గ్రీన్ సిటీ అనేది సెపరేట్, అది రాజధాని కాదు. అది ఒక మహానగరాన్ని నిర్మించాలి. ఒక 50 ఏళ్ల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహానగరం అనేది అది ఒక భాగం. అయితే ఇప్పుడు అమరావతిలో రాజధాని అనేది ఒక భాగం. ఈ రాజధాని కోసం బిల్డింగులు, అది ఎమ్మెల్యేల కోసం కానీ, ఎమ్మెల్సీల కోసం కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్కి, జడ్జెస్కి కావాల్సిన భవనాల యొక్క నిర్మాణం
దాదాపు 50% నుంచి 70% వరకు గత 5 సంవత్సరాల క్రితం, అంటే మన చంద్రబాబు నాయుడు హయాంలో 9,000 కోట్ల రూపాయలు పెట్టి అవి పూర్తి చేశారు. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఆ మహానగరం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. వెంటనే రాజధానిని ఒక అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు జరిగిన ప్రచారం ఏంటి? ఇవన్నీ కూడా తాత్కాలిక భవనాలు అని చెప్పి అన్నారు. భవనాలు తాత్కాలికం అంటే అవి రేకుల షెడ్తో వేసినవి కాదు. ఏవైతే శాసనసభ కోసం, హైకోర్టు కోసం ఇప్పుడు వాడుకోవడానికి ఉన్నాయో ఈ భవనాలు భవిష్యత్తులో మారతాయి అని చెప్పి ఒక అర్థంలో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే నిజానికి అసెంబ్లీ కానీ ఇప్పుడు సెక్రటేరియట్ కానీ అక్కడే జరుగుతున్నాయి, అక్కడే నిర్వహిస్తున్నారు. అక్కడ జరుగుతున్నాయి తాత్కాలిక భవనాలు కానే కాదు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు తాత్కాలిక భవనాలు అంటే ఇంకా దాన్ని సుందరాతి సుందరంగా ఇంకా ఇదిగా గొప్పగా చేయాలనే ఒక తలంపుతోటి ప్రస్తుతానికి మనం రాజధానిగా అది మన శాసనసభ సమావేశాలకి, సెక్రటేరియట్కి ఉపయోగిస్తున్నామని, అలాగే హైకోర్టు కార్యకలాపాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ దాదాపు మనకి రోడ్లన్నీ కూడా 5 లేన్ అండ్ 6 లేన్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఇది 325 కిలోమీటర్ల రోడ్లు, నగరానికి సంబంధించిన రోడ్లు, 100 చిన్న చిన్న టౌన్షిప్లు అనేవి తయారు కావాలి. వాటికంటే చాలా పెద్ద ఎత్తున నిధులు కావాలి. 1,00,000 కోట్లు నిజంగా కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వెంటనే ఈ శాసనసభ, దానికి అనుబంధంగా ఉన్న హైకోర్టుకి అనుబంధంగా ఉన్న సెక్రటేరియట్, వీటికి సంబంధించిన జడ్జెస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంప్లాయీస్ ఉండడానికి కావాల్సిన భవనాలు 70% 9,000 కోట్ల రూపాయలతో అయిపోయింది. కాబట్టి ఇంకొక 30,000 కోట్లతోటి ఇది పూర్తి చేయొచ్చు రాజధాని నగరం. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజధాని అమరావతి అనేది ఇప్పుడు 2 ఫేజులుగా డెవలప్ కావాలి. అంటే ఇప్పుడు దాకా దేశంలో రాజధాని లేని నగరం, ఇప్పుడు రాజధాని నగరం లేని రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి. అట్లాగే మొన్న ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కూడా 10 ఏళ్ళు అయిపోయింది. అంటే ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు మనం మన రాష్ట్రానికి ఒక రాజధాని అయితే ఫిక్స్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. అదొక ఫేజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చెప్పిన ఆ బిల్డింగ్లు అవన్నీ వాటన్నిటిని కూడా మళ్ళా వాటిని రీకన్స్ట్రక్ట్ చేయటం కానీ, రిపేర్ చేయటం, అంటే కొన్ని అసలు కిందకి పునాదులు నీళ్ళలా మునిగిపోయాయి అంటున్నారు. వాటన్నిటిని చేయటం ఒకటి. రెండోటి ఏంటంటే అప్పుడు ఆయన నవనగరాలని చెప్పేసి దాన్ని ఒక గ్రోత్ ఇంజిన్ కింద చేయడానికి, అంటే అక్కడ ఆర్బీఐ ఆఫీస్ అని ఇప్పుడు 2 యూనివర్సిటీలు వచ్చినాయి. విట్ యూనివర్సిటీ ఒకటి, ఎస్ఆర్ఎం వచ్చింది. అసలు ఏదో ఒక బ్రిటిష్ వాళ్ళ ఒక పెద్ద హాస్పిటల్ కూడా అక్కడ కడతారని చెప్పారు. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లేక, మొన్న సరైన కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, సరైన ఆధునిక వైద్యం కానీ లేక, మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ అందరూ మంత్రులతో సహా చాలా మంది హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి ఒక స్టేజ్ లో కేసీఆర్ అయితే చెక్ పోస్టులు పెట్టి అక్కడ వచ్చే రోగులను కూడా చాలా ఇన్హ్యూమన్ ఆపేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి రెండు ప్రియారిటీస్ ఉన్నాయి. ఒకటేమో రాజధాని అనేది చూపించటము, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజధానికి సంబంధించిన చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆ ప్రియారిటీస్ ని ఆయన ఎలా తీసుకోవాలంటారు? రెండోది గ్రోత్ ఇంజిన్ అనేది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అందుకనే ముందు నేను చెప్పేది ఏంటంటే రాజధాని వరకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని నోటిఫై చేసి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని ఎండి గారు, మన మోడీ గారు చెప్పారు. అదేవిధంగా రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రందే. కాబట్టి ప్రస్తుతము శాసనసభ, హైకోర్టు, అదేవిధంగా సెక్రటేరియట్, దానికి అనుబంధంగా ఉండాల్సిన క్వార్టర్స్, ఇవన్నీ 50% నుంచి 70% ఏవైతే కన్స్ట్రక్ట్ చేయబడ్డాయో మీరన్నట్టు దానికి అక్కడ ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లని పక్కా రోడ్లుగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా కూడా అండర్ గ్రౌండ్, గ్యాస్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్, అలాగే మనకి ఈ నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండ్. దానికి కావాల్సిన డక్ట్స్ కూడా కడుతున్నారు. సో వీటిని అంటే మౌలికమైన ఈ వసతులు, నీటి వసతి, డ్రైనేజ్ వసతి, ఈ ఎలక్ట్రిసిటీ, ఇవి ప్రధానమైనవి. వీటిని కంప్లీట్ చేసుకోవడానికి నాకున్న అంచనా 9,000 కోట్లతోటి ఈ భవనాల వరకు అయిన ఖర్చు
ఇంకొక 30,000 కోట్లు మారిన ఈ ధరవరుల్లో 30,000 కోట్లు ఖర్చు చేస్తే రాజధాని అనేది సంపూర్ణంగా 1 ఇయర్లో తయారవుతుంది. ఓన్లీ 1 ఇయర్. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ కి ఇప్పుడు జీతాల కోసం కూడా ఓడి తీసుకునే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని సమీకరించడం ప్రభుత్వం వల్ల అవుతుందంటారా? ఇప్పుడు కేంద్రం నుంచి ఏమైనా ఇప్పుడు సహాయం వస్తుందంటారా? ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయలు ఈ రోడ్ల కోసం, డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఇచ్చింది ఇంతకుముందు కేంద్రం. నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఖర్చు చేసిన 9,000 కోట్లు ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రాజధాని పరిసరాల ప్రాంతాల వరకు అయ్యే ఖర్చు 30,000 కోట్ల రూపాయలు. ఈ 30,000 ఆ ప్లస్ ఖర్చు పెట్టిన 9,000 కోట్లు ఒక 40,000 కోట్లు ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అందాలి. అందుతుంది. ఎందుకు అందుతుంది అని అంటే ఇదివరకు ఎన్డీఏ ప్రభుత్వంగా లేదు అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నా తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మెల్లగా ఈ ప్రత్యేక హోదా కోసం దూరం అవడం ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు విషయం అలా కాదు. 3 పార్టీలు ముఖ్యంగా జనసేన యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఒక సందర్భంలో అసలు బీజేపీ టీడీపీ ఎడముఖంగా ఉండి వీళ్ళ మధ్యన సయోధ్య కుదరదు అని చెప్పిన పరిస్థితుల్లో జగన్ నేను కాళ్ళు పట్టుకుని వాళ్ళ బతిమాలు తీసుకొచ్చాను అని చెప్పాడు. అందుకని రాజధానిని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయించుకొని నేను చెప్పిన ఈ విభాగాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలిగితే ఇప్పటికే ఎస్ఆర్ఎం అండ్ విఐటి యూనివర్సిటీస్ ఫంక్షనింగ్లోకి వచ్చినాయి. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా అక్కడ విశ్వవిద్యాలయాల యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ పరిపాలనా వ్యవస్థ అనేది జరుగుతుంది. ఇది ఒక భాగం. రెండోది రైతులకి 64,758 కేటాయింపులు జరిగిపోయినాయి. ఇప్పటికే ఇన్ని కేటాయింపులు జరిగినాయి. ఇందులో రిజిస్ట్రేషన్స్ 41,664 రిజిస్ట్రేషన్స్, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 41,664 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా 792 ఆ రోజున ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకొక 23,000 వరకు ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులకి ఇవి వెంటనే ఆ 23,000 ఆగిపోయి ఉన్న 792 ఇవి కూడా ఇచ్చేస్తే ఇప్పుడు రైతులు 1,630 రోజులు ఉద్యమం చేసి పరిరక్షణ కోసం, అమరావతి పరిరక్షణ కోసం చేశారు. కాబట్టి వాళ్ళు కొంత వాలంటరీగా కూడా దీని డెవలప్మెంట్కి కృషి చేస్తారు. వాళ్ళు చక్కటి ఆనందంతో దీన్ని పూర్తి చేసుకోవాలని ఉన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్లాట్లు ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేయకపోవటం వలన కూడా కొంత సమస్య వచ్చింది. ఈసారి అయినా సరే ప్లాట్లు వాళ్ళకి రైతులకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. సత్యనారాయణ గారు 41,664 అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయాయి. అయితే వాటిని మార్కింగ్ చేసి వాళ్ళు అలాట్మెంట్ చేయాలి. దాన్ని ఇమీడియట్ గా చేయగలిగితే అది చేస్తే వాళ్ళే అవన్నీ జరుగుతాయి కదా. ఎస్, అక్కడ నివాసయోగ్యమైన స్థితిలో వస్తే మార్కెట్ వస్తుంది, ఒక ఆదాయం జనరేట్ అవుతుంది. ఈ రకంగా రెండో ఫేజ్లో ఈ సైమల్టేనియస్గా రైతులకు ఇవ్వాల్సిన ఈ అలాట్మెంట్స్ కనుక జరిగిపోతే 64,758 ప్లాట్లు అంటే చిన్న విషయం కాదు కదా. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు వేసుకున్నా కూడా మనకి 1,32,000 మంది జనాభా వస్తారు అక్కడ ఇద్దరు వేసుకున్నా. ఇప్పుడు కాబట్టి మాస్టర్ ప్లాన్ ని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ విషయంలో ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి ఆమె చాలా చురుకైన పాత్ర వహించారు. అందుకనే ఆమెని ఇప్పుడు పక్కన పెట్టారు కదా. ఇప్పుడు అట్లాంటి టెక్నికల్ గా ఉన్న అవరోధాలు అవి ఏమన్నా ఇప్పుడు ఇబ్బంది అవుతుందంటారా? ఉండవు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం చాలా థంపింగ్ మెజారిటీ కదా, ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం కదా. అందుకని ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం ద్వారా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర మనం ఇక్కడ గట్టిగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు 11 దాదాపు అన్అఫిషియల్ గా 11 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది. కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే అనేది ఒకటి జరుగుతుంది. వైట్ పేపర్ త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు. సో నేను అనేది ఈ అప్పుల నుంచి బయటపడాలి అని అంటే కేంద్రం ఇవ్వాల్సిన అనేక ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రాజధానిని మొత్తం ఇండియాలోనే తలదన్నిన రాజధాని తయారు చేస్తాం, సింగపూర్ని తలదన్నిన రాజధాని తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన చట్టంలో కూడా రాజధానిని మోడీ గారు హామీ అయితే ఇచ్చారు, కానీ అప్పుడు ఏదో మనకి మట్టి చెంబుడు నీళ్లు తీసుకొచ్చేసేసి ఇక్కడ వదిలిపెట్టేశారు మనల్ని అనేది విమర్శ ఉంది. ఈసారైనా ఆయన సఫిషియెంట్ గా నిధులు ఇస్తారంటారా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన మద్దతు అవసరం కాబట్టి ఈసారి కొంత మనకు కూడా లెవరేజ్ ఉంటుంది అంటారా? అడిగి నిధులు తెప్పించుకోవడానికి కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకనంటే అతి రెండవ పెద్ద ఎన్డీఏలో రెండవ పెద్ద మా షేర్ మన తెలుగుదేశానికి ఉంది. అట్లాగే జనసేన, ఈ జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా వీళ్ళు ఈ డెవలప్మెంట్ని కనుక చూపకపోతే ఇప్పుడు ఈ రోజుని జగన్ గారికి ఏ విధమైన ప్రజలు తీర్పు ఇచ్చారో రేపు రాబోయే కాలంలో కూడా అదే ఇస్తారు. అందులో 1630 రోజులు ఉద్యమం చేసిన రైతులు ఉన్నారు. రెండోది 240 సీట్లతోటే ఒక పరిమితమైన స్థితిలో ఈరోజు ఎన్డీఏ తన ఎజెండాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉమ్మడి పౌరసత్వాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అవి అమలు చేసే స్థితి లేదు. అక్కడ నితీష్ గారు కూడా ఈ రోజుని ఆయన ఏమడుగుతున్నాడు, ఇప్పుడు ఆయన ముందు కూడా నితీష్ గారి ముందు కూడా 67% బీసీలకు ఇచ్చిన దాన్ని ఆ చట్టాన్ని ఒప్పుకోలేదు కోర్టు. అందుకని అక్కడ జనగణన కులగణన జరిగింది అక్కడ. సో అటు నితీష్ ఇటు చంద్రబాబు నాయుడు ఒక ఏమంటాం బ్యాక్ స్టీరింగ్ గా ఎన్డీఏని నడపాల్సిన పరిస్థితి ఉంది. అందుకని గతంలో లాగా ఒంటెత్తుపోకడుగా పోయే స్థితి ఉండదు. అలా కనుకుంటే తప్పనిసరిగా మధ్యంతర ఈ ప్రభుత్వం కూలిపోయి ఇండియా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఖచ్చితంగా అమరావతిలో ఇప్పుడు మనకు సైబరాబాద్ కు మళ్ళీ ఐటీ పరిశ్రమలు ఇట్లాంటి వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్ని కొత్త మార్పులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కానీ, లేదంటే ఇప్పుడు మనకి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే ఆ రోజుల్లో ఏదో సర్వీసెస్ అవన్నీ తీసుకొచ్చారు, కానీ మళ్ళీ ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి కొత్త బిల్ గేట్స్ ని ఇప్పుడు ఈయన ఆకర్షించాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక సైన్యాన్ని, అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ కానీ లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ దాన్ని ఆధునీకరించాలి. ఇప్పుడు అట్లాంటి దానికి కూడా ఇప్పుడు అమరావతిని హబ్గా చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా. ఎందుకనంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి సత్యనారాయణ గారు, మనిషిలో భౌతిక శక్తి కన్నా మానసిక శక్తి సంకల్పం చాలా ఫోర్స్గా పనిచేస్తుంది. ఈ మన ఫిజికల్ శక్తికి పరిమితులు ఉంటాయేమో కానీ మానసికంగా ఒక సంకల్పాన్ని కనుక తీసుకుంటే దాన్ని దృఢ నిశ్చయంతో మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు 29,000 మంది, అందులో దాదాపు బాగా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 27,000 మంది ఉన్నారు. అందులో అది ఒక ఫోర్స్, వర్క్ ఫోర్స్. అది వాళ్ళు కూర్చునే ఏదో కబుర్లు చెప్పే వాళ్ళు కాదు, వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు. అందులో వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందు చెదిరిపోతున్న మన ఆస్తులన్నీ కూడా తిరిగి కూడగట్టుకున్నాం అనే ఒక మానసికమైన ఉత్సాహంలో ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకొని కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మన బడ్జెట్ కూడా దాదాపు 2,70,000 కోట్ల బడ్జెట్ వరకు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కాబట్టి అందులో ఒక 30,000 కోట్లని వెంటనే ఈ రాజధానికి సంబంధించిన ఈ కోర్టులు, హైకోర్టు, సెక్రటేరియట్, శాసనసభ, అదేవిధంగా ఈ యూనివర్సిటీస్, మీరన్నట్టు ఒక ఐటీ హబ్, వీళ్ళకి 64,000 పైచిలకు ఉన్న ఈ ప్లాట్స్ అలాట్మెంటు, ఇవన్నీ కనుక జరిగితే ఖచ్చితంగా ఒక బూస్టప్ వస్తుంది. ఆయన అనుకున్న బ్లూ గ్రీన్ సిటీస్, చిన్న 100 టౌన్షిప్లు ఏవైతే 217 చదరపు కిలోమీటర్లు వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు ఇంకోటి అండి సత్యనారాయణ గారు, అందులో
40 అంతస్తుల బిల్డింగులు 4 ఉన్నాయి, ఐకాన్ బిల్డింగ్స్. అందులో 50 అంతస్తుల ఐకాన్ బిల్డింగ్ ఉంది. సో ఇవన్నీ వీటన్నిటికీ ఇప్పుడు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తారు. ఎందుకంటే మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలకుల యొక్క తీరును బట్టి వస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా అంతర్జాతీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఇది చేయడం పెద్ద సమస్య. పోలవరం కన్నా కూడా ఇది అమరావతిని వేగవంతంగా నిర్మించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అమరావతి ప్రాజెక్ట్ లో తక్కువ చిక్కులు ఉన్నాయి అంటారు పోలవరం. లీగల్ గా మీకు చిక్కులైపోయినాయి. లీగల్ గా హైకోర్టు పెద్ద చిక్కులేం లేవు. అందుకని ఇది ఖచ్చితంగా చేయాలి. తర్వాత కొండవీటి దగ్గర ఆ వాగు దగ్గర ఎత్తిపోతల పథకం ఒకటి అది ఒకటి కట్టాలి. అది ఎందుకనంటే అది ముంచెత్తే ప్రమాదం ఉంది, ఈ కృష్ణా నదికి వచ్చే ముంపు వల్ల అనేది ఒక స్టడీ ఉంది. కాబట్టి అక్కడ దాన్ని కూడా ఆ ప్రాజెక్టును కూడా తొందరగా ముగించుకోగలిగితే ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా అమరావతిని తొందరగా ఒక రూపం తీసుకురావడానికి 1 సంవత్సరంలోనే ఈ సెక్రటేరియట్, శాసనసభ, హైకోర్టు, వాటికి నివాసయోగ్యమైన క్వార్టర్స్ వీటన్నిటిని 1 year లో క్లియర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే 70% అయిపోయింది కదా. రాజధానికి సంబంధించిన ఒక షేప్ వస్తుంది అంటారు మరి. షేప్ వచ్చేస్తుందండి. అది ఎప్పుడైతే వచ్చిందో మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానికి ఆశ్రయించి హోటల్స్ వస్తాయి, దానికి ఆశ్రయించి గెస్ట్ హౌస్లు, దానికి ఆశ్రయించి లాడ్జింగ్లు, ఇవన్నీ కూడా వస్తాయి. సైమల్టేనియస్ గా 64,000 పైచీలకు ఏవైతే అలాట్మెంట్ జరిగి ఉన్నాయో ఆ ప్లాట్స్ ని రిజిస్టర్ చేసిన 40,000 పైచీలకు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే వీళ్ళు అలాట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ ప్లాట్స్ వాళ్ళు బాగు చేసుకుంటారు, బిల్డర్స్కి ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మొత్తం అమరావతి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు పూర్తి చేయగలుగుతారంటారా? 2 ఏళ్ళు చాలండి, 5 ఏళ్ళు దాకా కూడా అక్కర్లేదు. చిత్తశుద్ధితోటి కేంద్ర ప్రభుత్వం కనుక ఫండ్స్ ని రిలీజ్ చేయగలిగితే మళ్ళా ఆ ఫండ్స్ ని రెక్యూప్ చేయగలిగేది ఖచ్చితంగా జరుగుతుందండి. మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ లో ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో ₹1,00,000 గజం ఉన్న దాన్ని 10 లక్షలకు వెళ్ళిపోయింది. కోకాపేట దగ్గర 100 కోట్లకి ఎకరా వెళ్ళిపోయింది. అమరావతిలో అప్పుడే రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. దానివల్ల మరి అది పెట్టుబడులు రావడానికి అవరోధం కాదంటారు? పెట్టుబడులు అంటే దాని ఇప్పుడు అమరావతిలో స్పెక్యులేషన్ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, 2019 రేట్లకు వెళ్ళిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు దాన్ని మరి ఏమన్నా దానివల్ల ఇప్పుడు దాన్ని ప్రభుత్వం కొంత కంట్రోల్ చేయాలండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అట్లా అస్తవ్యస్తమైన హైక్ వచ్చింది కాబట్టి మూమెంట్ తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి 5 ఏళ్ల పరిపాలన వల్ల హైదరాబాద్ లో ఊపందుకుంది. ఇప్పుడు మళ్ళా తిరిగి అక్కడ ప్రభుత్వం ఒక ఈ హౌసింగ్ సంబంధించిన ఒక చక్కటి విధానాన్ని తీసుకొచ్చి మిడిల్ క్లాస్ ఎవరైతే ఎఫర్ట్ చేసి గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అందుబాటులో కనుక తీసుకుని వస్తే ఒక చక్కటి డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర 10,000 ఎకరాలు ఉందండి ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ ఉందండి, 10,000 ఎకరాలు సర్ప్లస్ ఉంటుంది, ఇంకా కొంత కూడా సర్ప్లస్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ కామన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉండేవి, కొన్ని గ్రామ కంఠంలో ఉండే భూములు ఇవన్నీ కూడా కొంత కలుస్తాయి అని అవన్నీ కూడా వస్తాయండి. అంటే వీటన్నిటిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనకు హౌసింగ్ బోర్డు వాళ్ళు ద్వారా ప్రభుత్వం మిడిల్ క్లాస్ కి, లోయర్ మిడిల్ క్లాస్ కి రకరకాల స్కీమ్స్ లో ఇళ్ళు కట్టించేది. ఇప్పుడు అట్లాంటి అమరావతిలో సాధ్యం అవుతుంది అంటారా? దానికి ప్రభుత్వమే పూనుకోవాలి, ఎందుకంటే ప్రైవేట్ నేను అనేది అది ప్రభుత్వమే పూనుకోవాలండి. మనం మీకు సత్యనారాయణ గారు, మీరు మనం హైదరాబాద్ లో ఉన్నాము, మనకి మౌలాలి హౌసింగ్ బోర్డు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అప్పట్లో 30,000కి అలాట్ చేశారండి. ఈ రోజున అది ₹1,00,00,000 అయింది. అందుకని గవర్నమెంట్ కనుక ఒక హౌసింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయగలిగే స్థితిలో కనుక తీసుకుని వస్తే ఖచ్చితంగా అక్కడ భూములకి ఒక సరసమైన రేట్ ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ కృత్రిమమైన పెంపుదల వల్ల మళ్ళా మార్కెట్ నిలిచిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎదుర్కొంటున్న సమస్య ఎందుకే,
అందుకని ఇప్పుడు హైదరాబాద్ ఈ సమస్య ఎదుర్కొంటోంది కాబట్టి జహీరాబాద్ వరకు కూడా ఈ వెంచర్స్ వెళ్ళిపోయినాయి. ఎక్కడ జహీరాబాద్, ఎక్కడ హైదరాబాద్. సో అందుకని అమరావతిలో ఉన్న మీరు చెప్పినట్టు ఆ 10,000 ఎకరాలు ఇంకా బయటికి తీస్తే ఇంకా ఉంటాయి. 10,000 ఎకరాల్లో గవర్నమెంట్ డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. అందుకని ఖచ్చితంగా ఒక 5 ఏళ్లలో అక్కడ ఫ్లోటింగ్ 2 to 3 lakhs ఫ్లోటింగ్ వస్తుందండి. కాస్మోపాలిటన్ అంటే ఇప్పుడు అమరావతితో అట్మాస్ఫియర్ పాటు అనేది వస్తుంది. అంటే అమరావతిలోనే మొత్తంగా కూడా డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ కాకుండా జిల్లాల వ్యాప్తంగా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడు రాయలసీమలో కర్నూలుని ఇట్లా కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎందుకంటే పోయినసారి వచ్చిన విమర్శ ఏంటంటే హైదరాబాద్ నగరాన్ని ఆ రోజుల్లో ఎట్లా కాన్సన్ట్రేట్ చేశారు అభివృద్ధి, ఇప్పుడు అట్లాగే అమరావతిలో కాన్సన్ట్రేషన్ అయితే మిగతా ప్రాంతాలు డెవలప్ కావని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే రాయలసీమ ఇష్యూని అన్నిటిని రైజ్ చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ట్యాకిల్ చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు? అక్కడ ఇప్పుడు రాయలసీమకి ప్రధానమైనది ఏంటంటే నీటి వసతి ప్రాజెక్టులకు ప్రధానమైనది, వాటిని నిర్మించుకోవాలి. అలాగే అక్కడ మైనింగ్, అక్కడ మనకి ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వకపోతే నేనే పెడతానని అన్నాడు కదా జగన్. అందుకని రెండోది వెనకబడిన జిల్లాలకి ఇవ్వాల్సిన ప్యాకేజీ గత 10 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదు. అది ఇప్పుడు రిలీజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ డెవలప్ చేసుకుంటారు. అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడుండే పరిశ్రమలు, ఇప్పుడు అనంతపూర్ ఉందనుకోండి, టెక్స్టైల్స్కి ముఖ్యంగా అక్కడ నంద్యాలలో జీన్స్ ప్యాంట్స్ అక్కడ తయారవుతాయండి. అక్కడ చాలా మందికి తెలియదు, మనకు వచ్చే జీన్ ప్యాంట్స్ అక్కడి నుంచి వస్తాయి. అట్లా అక్కడ ఏ ప్రాంతంలో ఏవేవి డెవలప్ చేసుకోవచ్చో వాటిని ఐడెంటిఫై చేయాలి. అమరావతి యొక్క డెవలప్మెంట్ మిగతా వాటి యొక్క డెవలప్మెంట్కి ఏ విధంగా ఆటంకంగా ఉండదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరిశ్రమలను తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎస్ ఇప్పుడు విశాఖపట్నం అనేది సహజ సిద్ధమైన ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే ఉంది కదా. ఇప్పుడు ఎట్లా అయితే భారతదేశంలో బొంబాయి ఉందో, విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో సహజ సిద్ధమైన వనరులే కదా. అది అక్కడ ప్రత్యేకంగా పెట్టాల్సినవి ఏమీ లేదు. ఆ ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ ఇదివరకు జూట్ పరిశ్రమలు చాలా ఉండేవి అక్కడ ఉత్తరాంధ్రలో. అలాగే మనకి జీడిపప్పు పిక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇట్లా ఎక్కడికక్కడ వాటిని అధ్యయనం చేసి వాటిని డెవలప్మెంట్లోకి తీసుకురావచ్చు. అంతేగాని కాన్సన్ట్రేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ డిఫరెంట్. రాజధాని నిర్మించుకోకుండా, గుండెకాయని నిర్మించుకోకుండా శరీరాన్ని మొత్తాన్ని మనం దృఢంగా ఉంచుకోలేము. ఫైనల్ గా మన చర్చ ముగించే ముందు మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తారా ఈ ప్రాజెక్టుకి సంబంధించి? నేననేది ఏంటంటే, ఇప్పుడు ఈ మిగతా మేజర్ సిటీస్ మేజర్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి వార్ఫుట్లో ఈ రాజధాని ఉన్న ఈ ఏరియాని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. 30% కనుక ముఖ్యంగా అక్కడ జరగాల్సిన ఎమ్యూనిటీస్, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ, ఇవి మౌలికమైన వసతులు. వీటిని ఏర్పాటు చేసి ఆ క్వార్టర్స్లో వాళ్ళు వచ్చి నివాసయోగ్యంగా ఉండేట్టుగా చేసుకుంటే, అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా 64,000 ఎకరాలు ఏవైతే రిజిస్ట్రేషన్ కోసం అలాట్మెంట్ అయి ఉన్నాయో వాటిని వాళ్ళకి అలాట్ చేసి ఫిజికల్గా అక్కడ వాళ్ళు హౌసింగ్ వాళ్ళంతటి వాళ్ళు డెవలప్ చేసుకునేటట్టు చేస్తే కనుక ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలోనే అమరావతికి ఒక చక్కటి స్వరూపం వస్తుంది. ఇంకోటి కూడా ఉందండి, టూరిజం కూడా డెవలప్ చేయాలి. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇప్పుడు తిరుపతిలో లాగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అక్కడ నిర్మిస్తున్నారు. అది బౌద్ధారామాల యొక్క నిలయం అది అమరావతి. అదే విధంగా ఆల్రెడీ దుర్గమ్మ గుడి ఉంది, మంగళగిరిలో పానకాల ఇది ఉంది. అందుకని వీటన్నిటిని అంటే ఇటు ఆధ్యాత్మికంగా ఒక టూరిజం సెంటర్స్ గా సైమల్టేనియస్ గా అవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి, ఆటోమేటిక్గా అవుతాయి. ఎప్పుడైతే మనకి రాజధాని ఏర్పడిందో ఫ్లోటింగ్ పాపులేషన్ ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ విద్యాలయాలు 2 విశ్వవిద్యాలయాలు వచ్చినాయి కాబట్టి, ఎస్ఆర్ఎం అండ్ విఐటి, ఆల్రెడీ విద్యార్థులు అక్కడికి వచ్చారు కాబట్టి, అదేవిధంగా సెంట్రల్కి అలాట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన
కార్యాలయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేత ఖచ్చితంగా ఒక సంవత్సర కాలంలోనే వాటిని అన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి తీసుకొచ్చి ఫంక్షనింగ్లోకి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అమరావతి 2 yearsలో డెవలప్ 2 years. ఓకేనండి. ఓకేనండి. ఏదో మొత్తం అమరావతి వెనుకబడిపోయిన అమరావతి అనేది ఇప్పుడు దాదాపుగా ఒక 2 ఏళ్లలో ఒక రాజధానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన స్వరూపం వస్తుందని చెప్పేసేసి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ల కాలంలో దాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్‌గా, ఒక గ్రోత్ ఇంజిన్‌గా డెవలప్ చేస్తారని చెప్పేసేసి మన విశ్లేషకులు నరసింహమూర్తి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇవాల్టి డిస్కషను. నరసింహమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి.